Hi friends, welcome back to APJ All in One YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 28 కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ KKR హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు రాజస్థాన్ రాయల్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సీజన్ లో గెలుపు తలుపు తొలి ఖాతా అయితే తెరిచారు. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ మీద ఏ విధంగా గెలిచారు ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. ఆతిథ్యం ఇచ్చి ఈ కలకత్తా ఈడెన్ గార్డెన్ లో ఆడుతున్న మ్యాచ్ కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 3వ స్థానంలో, కలకత్తా నైట్ రైడర్స్ 10వ స్థానంలో. ఇప్పటి వరకు ఒక విజయం కూడా కలకత్తా కోల్కతా అన్నట్లుగా ఉంది. సొంతం చేసుకోలేకపోయిన ఒక విజయాన్ని కూడా కలకత్తా నైట్ రైడర్స్ పరిస్థితి ఇలా ఉంది. ఎవరి స్థానాలు ఈ మ్యాచ్ ద్వారా మారనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి ఈ మ్యాచ్ అయితే ప్రారంభం. ఈ సమయంలో కలకత్తా ఈడెన్ గార్డెన్ లో టెంపరేచర్ 40 డిగ్రీగా ఉంది. అంత వేడి ఉష్ణోగ్రత ఏ టీంకి కలిసి రానుంది, పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది అనే క్వశ్చన్ మార్కులతో మ్యాచ్ అయితే ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం అదిరిపోయే ఎండలో ఆడుతున్న మ్యాచ్ ఎవరి స్థానాలు మారనున్నాయి పాయింట్ల పట్టిక ప్రకారం చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. కలకత్తా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి తమ ఖాతా తెరుస్తారన్నట్లుగా పరిస్థితి ఉంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ మొదట చేస్తున్నారు. భారీ స్కోర్ బోర్డు చూడగలుగుతామా అన్నట్టుగా మ్యాచ్ అయితే ప్రారంభమైంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ వచ్చారు. కలకత్తా నైట్ రైడర్స్ మొదటి ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 15 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ క్యామరిన్ గ్రీన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 20 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 35 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 41 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ క్యామరిన్ గ్రీన్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 63 రన్స్. పవర్ ప్లే పూర్తయింది. ఇక్కడికి రన్ రేట్ 10.5గా ఉంది. ఇక్కడికి రన్ రేట్ అయితే చాలా సూపర్ గా ఉంది. వికెట్ కూడా కోల్పోకుండా అద్భుతమైన బ్యాటింగ్ ఓపెనర్స్ భాగస్వామ్యం అయితే కుదిరిందని చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్ పరంగా. ఈ విధంగా స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకోవడం జరిగింది. 7వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 71 రన్స్. 8వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 79 రన్స్. 9వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, వైభవ్ సూర్యవంశీ 46 రన్స్ వరకు చేయగలిగి 28 బాల్స్ కి రమణదీప్ క్యాచ్ పట్టుకు అవుతారు. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ రూపంలో మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి ధ్రువ్ జురేలు రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ ఒక వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ రమణదీప్ సింగ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 95 రన్స్ ఒక వికెట్. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి రన్ రేట్ 9.5గా ఉంది. ఒక వికెట్ కోల్పోవడం జరిగింది. 11వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి ధ్రువ్ జురేలు కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 5 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి కీపర్ సైఫర్డ్ స్టంప్ అవుట్ చేయగా వెనకాల్సి వచ్చింది. క్రీజ్ లోకి కెప్టెన్ రియాన్ పరాగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. వరుణ్ చక్రవర్తి 200 వికెట్లను అయితే పూర్తి చేసుకున్నారు 220 మ్యాచ్ల పరంగా. ఈ విధంగా వరుణ్ చక్రవర్తికి ఈ మ్యాచ్ రూపంలో ఒక కొత్త రికార్డు అయితే నెలకొల్పిందని చెప్పుకోవాలి. 11 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 98 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ ఎస్ఎస్వి జైస్వాల్ 39 రన్స్ వరకు చేయగలిగి రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ బ్యాటర్ ఎస్ఎస్వి జైస్వాల్ 39 రన్స్ వరకు చేయగలిగి 29 బాల్స్ కి అజింక్య రహానే క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి హిట్ మేయర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 109 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 113 రన్స్ 3 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 15వ ఓవర్ బౌలింగ్ లో ఒక బౌండరీ అయితే లభించింది. 5 ఓవర్ల నుంచి బౌండరీ లభించలేదు. ముఖ్యంగా తొలి వికెట్ సూర్యవంశీ వికెట్ ని వరుణ్ చక్రవర్తి తొలి ఓవర్లో 9వ ఓవర్లో వికెట్ తీయడం జరిగింది. తర్వాత దూజురేలు వికెట్ కూడా వరుణ్ చక్రవర్తి తీయడం జరిగింది. ఈ విధంగా 5 ఓవర్ల తర్వాత బౌండరీ లభించింది. వెంటనే రియాన్ పరాగ్ కెప్టెన్ కూడా 12 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. ఈ విధంగా వరుణ్ చక్రవర్తి వెంటనే 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. క్రీజ్ లోకి పెరిగా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ పెరిగా 7 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ మాత్రం ఆడి కాటన్ బౌల్డ్ గా సునీల్ నరేన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి జడేజా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 124 రన్స్ 5 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 132 రన్స్ 5 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ రమణదీప్ 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 144 రన్స్ 5 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి ఇక్కడికి జడేజా 9 రన్స్ మాత్రమే చేయగలిగి 7 బాల్స్ కి గ్రీన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా రవీంద్ర జడేజా కూడా రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ అందరూ వెంటనే అవుట్ అయిపోయారు. క్రీజ్ లోకి ఆర్చర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. హిట్ మేయర్ కూడా 15 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 18 బాల్స్ కి రఘువంశీ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. కార్తిక్ త్యాగి బౌలింగ్ లో క్రీజ్ లోకి రవి బిష్ణోయి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా ఒక బాల్ మాత్రమే ఆడి కీపర్ స్టీఫర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి బ్రిజేష్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 146 రన్స్ మాత్రం చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్. ఈ విధంగా వెంటనే వికెట్లన్నీ పడిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ పరుగులు కూడా తగ్గిపోయాయని చెప్పుకోవాలి. 20వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 155 రన్స్ మాత్రం చేయగలిగి 9 వికెట్లను కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ లో పవర్ ప్లే లో ఎక్కువ రన్స్ ఇచ్చిన తర్వాత 14 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ని చాలా బాగా కట్టడి చేశారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ బౌలింగ్ లో 155 వరకు మాత్రమే రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ని కట్టడి చేయడం జరిగింది. తొలి 6-7 ఓవర్లలో చూసినట్లయితే సుమారు 80 రన్స్ వరకు చేయగలిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ తర్వాత ఓవర్లో పెద్ద రన్స్ చేయలేకపోయారు. వరుసగా ప్రతి ఓవర్కి ఒక వికెట్ చొప్పున వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. ఈ విధంగా 155 రన్స్ మాత్రమే చేయగలిగారు. 9 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ బౌలర్స్ చాలా బాగా కట్టడి చేశారని చెప్పుకోవాలి రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ ని. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే ఎస్ఎస్వి జైస్వాల్ 39 రన్స్ 29 బాల్స్ కి, వైభవ్ సూర్యవంశీ 46 రన్స్ 28 బాల్స్ కి. ఓపెనర్స్ ఇద్దరు మాత్రమే మంచి స్కోర్ బోర్డును చేయగలిగారు. మిగతా ఏ బ్యాటర్ కూడా ఎక్కువ డబుల్ డిజిట్ కూడా చాలా ఎక్కువ చెప్పుకోవాలి. ఈ ప్రకారం ఎక్స్ట్రా రూపంలో 13 రన్స్ లభించాయి. బౌలింగ్ వరుణ్ చక్రవర్తి కార్తిక్ త్యాగి 3 వికెట్లు చొప్పున తీయడం జరిగింది. సునీల్ నరేన్ 2 వికెట్లు తీశారు. వైభవ్ అరోరా 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ టార్గెట్ 156 చేదనగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి టీమ్ సిఫర్ట్ అజింక్య రహానే కెప్టెన్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ రావడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి బాల్ కి సిఫర్డ్ రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా ఒక బాల్ మాత్రమే ఆడి బాల్ ప్యాడ్ తగిలి వికెట్లకు తగ్గడం వల్ల బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ తొలి బాల్లోనే వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి అంక్రిష్ రఘువంశీ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 5 రన్స్ అయితే చేయగలిగారు. 1 వికెట్ కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా. రెండో ఓవర్ బౌలింగ్ బర్గర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రహానే రన్స్ ఏమీ చేయకుండానే 2 బాల్స్ మాత్రం ఆడి కీపర్ ధ్రువ్ జురేల్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా రెండో
ప్రధానమైన వికెట్ను కూడా కోల్పోవడం జరిగింది. కెప్టెన్ రహానే కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో డకౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. క్రీజ్లోకి క్యామరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 15 రన్స్ 2 వికెట్లు. 3వ ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 21 రన్స్ 2 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ బర్గర్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 31 రన్స్ 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. 5వ ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. క్యామరన్ గ్రీన్ కూడా 27 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్కి కీపర్ ధ్రువ్ జురేలు సూపర్ స్టాంప్ అవుట్ చేయగా అద్భుతమైన డైవ్ చేసి సపోర్ట్ చేయగా అవుట్ అయ్యారు. కెమెరన్ గ్రీన్ 7 రన్స్ వద్ద ఈ విధంగా 3 వికెట్ను కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ క్రీజ్లోకి రోమన్ పావెల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 39 రన్స్ 3 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ యశ్రాజు రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలింగ్ చేయడానికి రావడం జరిగింది. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 50 రన్స్ 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడ పవర్ ప్లే పూర్తయింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ సమయంలో 63 రన్స్ అయితే చేయగలిగి వికెట్ను కోల్పోకుండా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అయితే చేయగలిగారు. ఇప్పటికీ ఇక్కడ పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి కలకత్తా నైట్ రైడర్స్ 3 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. కేవలం 50 రన్స్ మాత్రం చేయగలిగారు. ఈ విధంగా 7వ ఓవర్ బౌలింగ్ రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ రఘువంశీ 10 రన్స్ మాత్రమే చేయగలిగి 19 బాల్స్కి ఎల్బీడబ్ల్యూగా జడేజా బౌలింగ్లో వెనుదిరగాల్సి వచ్చింది. క్రీజులోకి రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 52 రన్స్ 4 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ యశ్రాజు 8 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 59 రన్స్ 4 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ జడేజా 9 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 63 రన్స్ 4 వికెట్లు. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. ఇక్కడికి 10వ ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 70 రన్స్ 4 వికెట్లు. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ చూసినట్లయితే కేవలం 7గా మాత్రమే ఉంది. ఈ ప్రకారం రన్ రేట్ ప్రకారం చూస్తే టార్గెట్ ఛేదించడం ఈజీగానే ఉంది, కానీ 4 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. 11వ ఓవర్ బౌలింగ్ రవీంద్ర జడేజా ఇక్కడికి 60 బాల్స్ మిగిలి ఉన్నాయి. 86 రన్స్ మాత్రం కావాలి కేకేఆర్ గెలుపు కోసం. రోమన్ పావెల్ 23 రన్స్ వరకు చేయగలిగి 20 బాల్స్ ఆడి ఫెరీగా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా 5 వికెట్ని కలకత్తా నైట్ రైడర్స్ కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి రమణ్దీప్ సింగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 73 రన్స్ 5 వికెట్లను కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్. ఈ విధంగా 12వ ఓవర్ బౌలింగ్ యశ్రాజు 12 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 76 రన్స్ 5 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 84 రన్స్ 5 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ యశ్రాజు ఇక్కడికి 42 బాల్స్కి 72 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. రమణ్దీప్ సింగ్ 10 రన్స్ మాత్రమే చేయగలిగి 13 బాల్స్ ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్గా బాల్ వికెట్లకు తగలడం వల్ల రమణ్దీప్ సింగ్ బౌల్డ్గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విధంగా వెంటనే కలకత్తా నైట్ రైడర్స్ వికెట్లను కోల్పోతూ ఉన్నారు. క్రీజ్లోకి అంకుల్ రాయి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 57 రన్స్ మాత్రం చేయగలిగి 6 ప్రధాన వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇక్కడికి 36 బాల్స్ మిగిలి ఉన్నాయి. 69 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. 15వ ఓవర్ బౌలింగ్ రియాన్ పరాగు కెప్టెన్ బౌల్ చేయడానికి వచ్చారు. రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 90 రన్స్ 6 వికెట్లు. ఇక్కడికి 30 బాల్స్ మిగిలి ఉన్నాయి. 30 బాల్స్కి 59 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. 16వ ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 116 రన్స్ 6 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ ఇక్కడికి 24 బాల్స్కి 40 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. 17వ ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 128 రన్స్ మాత్రం చేయగలిగి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. 18వ ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇప్పుడు 18వ ఓవర్లో బ్రిజేష్ తన మొదటి ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్లో నిలబడి రింకు మరియు అంకుల్ భాగస్వామ్యం 50 రన్స్ 32 బాల్స్కి అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. వరుసగా వికెట్లు పడిపోతున్నారు. రింకు సింగ్ మరియు అంకుల్ రాయ్ ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్గా క్రీజ్లో నిలబడి చాలా వరకు భాగస్వామ్యాన్ని 50 రన్స్ వరకు చేసుకోగలిగారు. మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవాలి. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 135 రన్స్ 6 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ ఇక్కడికి 12 బాల్స్ మిగిలి ఉన్నాయి. 21 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 147 రన్స్ మాత్రం చేయగలిగి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడికి 20వ ఓవర్ బౌలింగ్ చేయడానికి బ్రిజేష్ వచ్చారు. 6 బాల్స్కి 9 రన్స్ కావాలి కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం. మొదటి బాల్ రింకు బౌండరీ చేశారు. 5 బాల్స్కి 5 రన్స్ కావాలి. 2వ బాల్కి బౌండరీ రింకు బ్యాట్ నుంచి లభించింది. ఈ విధంగా స్కోర్లు సమమయ్యాయి. 3వ బాల్ డాట్ బాల్గా మారింది. 4వ బాల్కి రింకు సింగ్ 6గా మలిచారు. ఇక్కడికి రింకు సింగ్ బ్యాట్ నుండి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించాలని చెప్పుకోవాలి. ఒంటరి పోరాటం చేసి రింకు సింగ్ తన టీంను గెలిపించుకున్నారు. ఈ విధంగా రింకు సింగ్ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేస్తున్నారు. 53 రన్స్ అయితే చేయగలిగారు. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన రింకు సింగ్ ద్వారా కొనసాగిందని చెప్పుకోవాలి. 53 రన్స్ చేసి తను అర్ధ సెంచరీతో పాటు టీంను కూడా గెలిపించుకున్నారు. 19.4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండగా 160 రన్స్ టార్గెట్ అయితే ఛేదించి 6 వికెట్లను కోల్పోయి 4 వికెట్ల తేడాతో కలకత్తా నైట్ రైడర్స్ ఈ సీజన్లో మొదటి విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. హోమ్ గ్రౌండ్లో హోమ్ క్రౌడ్ ముందు చాలా అద్భుతమైన విజయాన్ని సొంతం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ లాంటి టీం మీద ఈ విజయం సాధించడం కలకత్తా సపోర్టర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారని చెప్పుకోవచ్చు. రింకు అంకుల్ ఇద్దరు భాగస్వామ్యంతో 76 రన్స్ వరకు చేసి 42 బాల్స్కి టీంను గెలిపించుకున్నారు. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే రోమన్ పావెల్ 23 రన్స్ 20 బాల్స్కి, గ్రీన్ 27 రన్స్ 13 బాల్స్కి, రింకు 53 రన్స్ 34 బాల్స్కి రింకు సింగ్ నాట్అవుట్గా నిలిచారు. అలాగే అంకుల్ రాయ్ కూడా 29 రన్స్ 16 బాల్స్కి ఈ విధంగా అంకుల్ రాయ్ కూడా నాట్అవుట్గా నిలిచారు. ఎగస్ట్రాల రూపంలో 9 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా జడేజా 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బర్గరు బిష్ణోయ్, యశ్రాజు 1 వికెట్ చొప్పున తీశారు. వికెట్ల పక్కన చూసినట్లయితే 0 వద్ద అలాగే 5, 37, 52, 70, 85 వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ టార్గెట్ ఛేదించి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారని చెప్పుకోవాలి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కలకత్తా నైట్ రైడర్స్ ప్లేయర్స్ లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 13 డాట్ బాల్స్ వేసి 3 వికెట్లు తీసి 14 రన్స్ మాత్రమే ఇచ్చిన సందర్భంగా వరుణ్ చక్రవర్తి ఈ సీజన్లో ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చూపించి వరుసగా 3 ముఖ్యమైన వికెట్లను తీయడం వల్ల ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. అలాగే తను వేసిన 4 ఓవర్ల బాల్స్లో 13 బాల్స్ డాట్ బాల్స్గా వేసి రన్స్ ఏమీ రాకుండా కేవలం 4 ఓవర్లలో 14 రన్స్ మాత్రమే ఇచ్చి రన్స్ను కూడా బాగా కట్టడి చేసి బ్యాటర్స్ని అవుట్ చేయడం జరిగింది. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ కలకత్తా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయి కలకత్తా నైట్ రైడర్స్ ఈ సీజన్లో టాటా ఐపీఎల్ మొదలై ఇప్పుడు 7వ మ్యాచ్ ఆడుతున్న సమయంలో 7వ మ్యాచ్లో విజయాన్ని అయితే అందుకున్నారు. ఇది వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.